హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు అయితే మనం మాట్లాడుకోబోయేది చాలా మందిని ఆకట్టుకుంటున్న అర్బన్ కంపెనీ ఐపీఓ గురించి అండి. ఇది హోమ్ సర్వీసెస్లో నెంబర్ 1 కంపెనీగా ఎదిగింది. సో ఇప్పుడు ఇది అయితే స్టార్ మార్కెట్లోకి అయితే అడుగు పెట్టబోతుందండి. సో అసలు ఈ ఐపీఓలో ఏముంది, ఇది ఎప్పుడు వస్తుంది, మనలాంటి ఇన్వెస్టర్స్కి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అసలు వస్తుందా రాదా, రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఉంది ఏందనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు అసలు అర్బన్ కంపెనీ ఏం చేస్తుంది ఏంటంటే చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు అర్బన్ కంపెనీ అనేది ఒక యాప్ అండి. ఇది మనకి హోమ్ సర్వీసెస్ అందిస్తుంది. లైక్ మీకు ఇది చూడండి, 59 సిటీస్లో మనకి ఇదైతే రన్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ యూఏఈ, సింగపూర్ అండ్ సౌదీ అరేబియాలో కూడా ఇది రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి మనకి క్లీనింగ్ అంటే హోమ్ సర్వీసెస్ అంటే ఇంటి క్లీనింగ్ చేసుకోవడానికి కానీ, పేస్ట్ కంట్రోల్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, కార్పెంటర్స్ అండ్ పెయింటింగ్, స్కిన్ కేర్, హెయిర్ గ్రూమింగ్, మసాజ్, మీకు ఇలాంటి హోమ్ సర్వీసెస్ మీకు ఏది కావాలన్నా కూడా వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి చేస్తారనమాట. జస్ట్ మనం యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యి మనకు నచ్చిన టైంలో బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చి సర్వీసెస్ అయితే ఇస్తారనమాట. సో ఇది అర్బన్ కంపెనీ వచ్చేసి మెయిన్ బిజినెస్. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 10th నుండి సెప్టెంబర్ 12th వరకు అయితే మనకి బెడ్డింగ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 14,210 రూపాయలు. మనకు 1 లాట్ సైజ్ వచ్చేసి 145 షేర్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 98 to 103 రూపీస్ అయితే ఉంది. ఇది మొత్తం పెద్ద బిగ్ ఐపీఓ అన్నమాట. 1900 కోట్ల ఇష్యూ సైజ్ అయితే వీళ్ళు చెప్తున్నారు. మనకి ఇది లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 17th మనకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే ఇది లిస్టింగ్ కాబోతుందండి. ఇది వచ్చేసి ఫ్రెష్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ కింద అయితే తీసుకొస్తున్నారు. ఈ 1900 కోట్లలో ఫస్ట్ ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 472 కోట్లు. ఇది మనకి 4,58,25,242 షేర్స్ అయితే మనకి ఇస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. ఆఫర్ ఫర్ సేల్ కింద మనకు 1,428 కోట్లు అయితే ఆఫర్ ఫర్ సేల్ కిందనే వీళ్ళు రేజ్ చేస్తున్నారు. సో మనకి ఇందులో ప్రమోటర్స్కి ఎక్కువ వెళ్ళిపోతుంది అమౌంట్. చూడండి, పిఐబీస్కి వచ్చేసి 75%, ఎన్ఐఐఎస్ఎస్కి వచ్చేసి 15%. జస్ట్ మనలాంటి రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ 10% మాత్రమే ఇక్కడ ఉంటుంది. అంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ అంటే లైక్ మనకి ఇది మనం అప్లై చేసుకుంటే మనకి ఐపీఓ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఇది పర్పస్ ఐపీఓ అనేది వీళ్ళు ఎందుకు ఇన్ని కోట్లు చేస్తున్నారంటే, చేసాం కదా మనకి 1800 కోట్లు అయితే ప్రమోటర్స్కి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 472 కోట్లలో 190 కోట్లు అయితే వీళ్ళు న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ 75 crores ఏదైతే ఉందో అది ఆఫీస్ లీజెస్. వీళ్ళు సిటీస్లలో మెయిన్ బ్రాంచెస్ ఓపెన్ చేశారు కదా, సో వాటికి ఆఫీస్కి వీళ్ళు రెంట్ కట్టడానికి అయితే వీళ్ళు 75 crores అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ 90 crores వచ్చేసి మార్కెటింగ్ అంటున్నారు. మరి అంత మార్కెటింగ్కే 90 కోట్లు అంటే చాలా ఎక్కువ. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ 117 కోట్లు వచ్చేసి జనరల్ కార్పొరేట్ పర్పసెస్కి అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది కంపెనీ రెవెన్యూ అంటే మీకు చెప్పాను కదా, ఆల్రెడీ మనకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకు వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీస్ అనేది యూజ్ చేస్తారు. మనం ఒకటి బుక్ చేసుకున్నాము అంటే దాంట్లో మనకు అక్కడ మీకు ప్లాట్ఫామ్ ఫీస్ అని ఉంటాయి చూడండి. 9 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఇట్లా మనం ఒక సర్వీస్ బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీజెస్ అయితే వేస్తారు. అలాగే ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్కి మనం బుక్ చేసుకోవడానికి అతనికి మనం 300 ఛార్జ్ చేస్తున్నాము అంటే వీళ్ళు అందులో నుంచి ఒక 5% ఎంతో సంథింగ్ వీళ్ళు కమిషన్ బేస్డ్ కూడా తీసుకుంటారు. రిమైనింగ్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో అందులో కూడా వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు అదే యాప్లో అమ్ముతున్నారు అన్నమాట, సేల్స్ చేస్తున్నారు. సో దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే వీళ్ళది ఏంటంటే లాస్ట్ 3 ఫినాన్షియల్ ఇయర్ అయితే చూసామనుకోండి, ఓన్లీ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మాత్రమే వీళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. అంతమందికి 24లో 23లో అయితే వీళ్ళకి ప్రాఫిట్స్లో లేవు, లాస్లోనే ఉన్నారు. చూడండి, 24లో -92, 23లో -312 crores. అంటే వీళ్ళ బిజినెస్ అనేది ఇయర్కి పెరుగుతుంది. లాస్ట్ 1 yearలో అయితే వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే 239 కోట్లు అయితే చూపించడం జరిగింది. సో ఇది కూడా ఒక పాజిటివ్ అని చెప్పేసుకోవచ్చు. సో చూద్దాం మరి ఎలా లిస్టింగ్ అయ్యాక ఇది ఎలా నడుస్తుంది ఏందనేది అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్స్ వచ్చేసి చూడము, మనకి ఇలాంటి యాప్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ వీళ్ళు ఏంటంటే సర్వీసెస్ అనేది ఆల్మోస్ట్ మార్నింగ్ 6-7 నుంచి కూడా ఈవినింగ్ నైట్ 12 వరకు కూడా వీళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు.
సో అందుకనే వీళ్ళ బిజినెస్ అనేది ఎక్కువగా గ్రోత్ అవుతుంది మనకైతే. అదైతే ప్లస్ పాయింట్. నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారన్నమాట. మీకు ఏ సర్వీస్ కావాలన్నా కూడా అన్ని ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వచ్చి సర్వీస్ అనేది ఇస్తారనమాట. సో అది కూడా మనకు ఒక పాజిటివ్గా అయితే చూసుకోవచ్చు. నెగిటివ్స్ అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా చాలామంది ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ అని వాళ్ళని వీళ్ళని. సో వాళ్ళ నుంచి కూడా మనకు కాంపిటీషన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళాను సిటీకి, నాకు తెలియదు కాబట్టి నేను యాప్లో బుక్ చేసుకుంటాను. కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటారు, రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరూ బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకోరు కదా. సో అది రానున్న కాలంలో ఎలా ఉంటుంది ఏందనేది కూడా అది చూడాలి. సో అది కూడా ఒక మనకి నెగిటివ్గా అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళ క్యాష్ ఫ్లో వచ్చేసి చెప్పాను కదా, లాస్ట్ 1 ఇయర్లో మాత్రమే వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు. లాస్ట్ 2 ఇయర్స్లో 24లో కానీ 23లో కానీ లాస్లో ఉన్నారు. బట్ చూద్దాం ఈ 25-26 ఫినాన్షియల్ కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళు ప్రాఫిట్స్లో ఉంటారా మళ్ళీ లాస్లోకి వస్తారా ఏందనేది దాన్ని బట్టి ఫర్దర్గా ఏందనేది చూసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళకి జిఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి అయితే 19 రూపీస్ ఉంది. సో ఇది పెరుగుతుందా తగ్గుతుందా లిస్టింగ్ అయ్యే టైంకి అయితే మనం చెప్పలేము. ఒకవేళ ఇది పెరిగిందనుకోండి మనకైతే మంచిగా లిస్టింగ్ టైంకి ఇదే 19 కన్నా అబోవ్ ఉందనుకోండి, మనకు ఆల్మోస్ట్ ఒక 20% గెయినింగ్ అయితే మనకు లాభించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో అయితే ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. జస్ట్ మీకు డీటెయిల్స్ చాలామందికి తెలియదు ఎక్కడ చూసుకోవాలి ఏంది అనేది, అలాంటి వారి కోసం మాత్రమే, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో అయితే చేశాను. మీకు క్లియర్గా అయితే చెక్ చేసుకుని అది అప్లై చేయాలా వద్దా అనేది మీ ఓన్ డిసిషను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.